దైవజనమా, పాపం ప్రారంభం గొర్రె పిల్లలాగా వస్తుంది. ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది, ఈ అపవిత్రత నన్ను ఏం చేస్తుంది, నాకు సెల్ఫ్ కంట్రోల్ బాగా ఎక్కువ, దీనిలో నుంచి బయటకు రాగలుగుతానని నువ్వు అనుకుంటావు. కారణం ఏంటో తెలుసా? అది నీ జీవితంలో ప్రవేశించేటప్పుడు గొర్రె పిల్లలాగా ప్రవేశిస్తుంది. ఆ గొర్రెలాగే ఉండదు. రాను రాను అది సింహంలాగా మారిపోయి చివరికి నీ బ్రతుకును చీల్చేస్తుంది. సంసోను కూడా అనుకున్నాడు, ఈ ఫిలిస్తీన్ల అమ్మాయి నన్నేం చేస్తుంది అనుకున్నాడు. చివరికి ఆ ఫిలిస్తీన్లే సింహాలుగా మారి సంసోను బ్రతుకును పూర్తిగా బోడుగుండు చేశారు. దైవజనమా, గడిచిన దినాల్లో సర్వం కోల్పోయి బోడుగుండు అయిపోయిందేమో. నా స్థితిగతులు మారతాయి, నిరీక్షణ లేదు. ఈ కొడుకు బ్రతుకు బాగైపోతుంది, నిరీక్షణ లేదు. ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటకు వస్తాను, నిరీక్షణ లేదు. సాతానుగాడు పూర్తిగా బోడుగుండు చేశాడయ్యని ఆత్మీయ బోడుగుండు కలిగిన వాడిగా ఈ రోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, సంసోను తల వెంట్రుకలు మరలా మొలిచేటట్లుగా కార్యం చేసిన దేవుడు నువ్వు కోల్పోయిన భక్తి మరలా యేసు నామములో నీకు తిరిగి అనుగ్రహిస్తాడు.